దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ వచనమును మనము చదువుకుందాం. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దావీదు ఈ కీర్తనలో ఈ మాటను వ్రాస్తూ అంటున్నాడు కదా, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అని అంటున్నాడు. అంటే నేను ఎప్పుడు దేవునికి మొర్ర పెట్టినా, నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేసినా, నా ప్రార్థనలో నా మొర్రలన్నీ కూడా ఆయన సన్నిధిలోకి చేరి, నా ప్రార్థనలో నా మనవులో నా మొర్రలన్నీ కూడా ఆయన చెవుల జొచ్చెను అని అంటున్నాడు. అంటే ఆయన చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు అని దావీదు మాట్లాడుతూ ఉన్నా. దావీదు ప్రార్థనలో దేవుడు వినటానికి, దావీదు యొక్క ప్రార్థనలో దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ 18వ కీర్తనలో మొదటి వచనము నుండి మనం చదువుతూ ఉంటే దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటున్నా. దావీదుకు బలము ఎవరు అనంటే దేవుడే. దావీదు దేవుణ్ణి ఒక బలముగా చేసుకున్నాడు. ప్రభువుని ప్రేమించేటువంటి ఒక మంచి స్వభావము కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క మొరలన్నీ కూడా ప్రభువారు ఆలకించారు. అంత మాత్రమే కాదు కానీ దావీదుకు దేవుడు ఎలాంటి విషయంలో క్షేమమును అనుగ్రహించాడు అనంటే, దావీదు తన శత్రువుల చేతిలో నుండి దావీదును ప్రభువారు రక్షించాడు. ఆ తర్వాత మరణ పాశములో దావీదును చుట్టుకున్నప్పుడు, పాతాళం యొక్క పాశములో అనగా త్రాళ్ళు, మరణపు త్రాడులు, పాతాళం యొక్క త్రాళ్ళు దావీదును చుట్టుకొని ఉన్నప్పుడు వాటన్నింటిలో నుండి దేవుడు దావీదును విడిపించి దావీదుకు ఒక మంచి భద్రతను ప్రభువారు అనుగ్రహించాడు. అందుకనే ఇప్పుడు దావీదు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేను దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు నా మొర్ర ఆయన చెవుల జొచ్చెను అని అంటున్నాడు. దావీదు యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, దావీదు జీవితంలో గొప్ప కార్యములు జరిగించినటువంటి దేవుడు, మన ప్రార్థనలు కూడా ఆయన ఆలకించేటువంటి దేవుడు. ఆలకించడం మాత్రమే కాదు, మన ప్రార్థనలు ఆయన అంగీకరించేటువంటి దేవుడు. మన బలము దేవుడై ఉన్నప్పుడు దావీదు వలె మనము కూడా ప్రభువుని ప్రేమించేటువంటి ఒక మంచి స్వభావము కలిగి ఉన్నప్పుడు, దావీదు యొక్క మొర్రలో దేవుడు ఎలాగైతే ఆలకించి తన ప్రార్థనలకు దేవుడు సమాధానమును అనుగ్రహించాడో, ఈ రోజున నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఆయన ఆలకించేటువంటి వాడుగా ఉన్న ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, యెహోవా హస్తము రక్షింపనేరకయున్నట్లు కొరుచు కాలేదు, ఆయన చెవులు విననేరునట్లు మందము కాలేదు అని. ఆయన భక్తులు ఆయన నామము పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయనను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయన వారి ప్రార్థనలో వారి ఆర్తనాదములు ఆయన వినేటువంటి దేవుడు. కనుక ఈ రోజున నీ ప్రార్థనలో, నీ విజ్ఞాపనలో, నీ మొర్రలో, నీ ఆర్తధ్వనులన్నీ కూడా ప్రభువారు ఆలకిస్తూ ఉన్నా. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఈ రోజున నీ మొర్రలన్నీ కూడా ఆయన సన్నిధికి చేరుతూ ఉన్నాయి. నీ మొర్రలన్నీ కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. కనుక నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు ఆలకించి నీ జీవితంలో ఈ రోజున దేవుడు గొప్ప కార్యములో, బలమైనటువంటి కార్యములో, నీవు ఊహించినటువంటి మహోన్నతమైనటువంటి కార్యములో ప్రభువారు నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రభువు జరిగించునుగాక.